ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ తన సొంత నియోజకవర్గం కుప్పం బయలుదేరుతున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టగా తొలిసారి కుప్పం పర్యటించేస్తున్నారు ముఖ్యమంత్రి. కుప్పంలో 2 రోజుల పాటు పర్యటించబోతున్నారు ముఖ్యమంత్రి. ఇవాళ 12:30 హెలికాప్టర్లో పిఎస్ మెడికల్ కాలేజ్కు చేరుకోబోతున్నారు సీఎం చంద్రబాబు. 12:55 శాంతిపురం జల్లిగానిపల్లిలో ఉండబోతున్నారు. ఇక 1:30 చిన్నారెడ్డి దొడ్డిలో పర్యటించబోతున్నారు. హంద్రీనివా కాలువను పరిశీలిస్తారు. 2:10 కుప్పం R&B గెస్ట్ హౌస్లో విరామం తీసుకుంటారు. 3 గంటలకు ఎన్టీఆర్ విగ్రహం చౌరస్తాలో బహిరంగ సభ ఉండబోతుంది. 4:30 కుప్పం R&B గెస్ట్ హౌస్లోనే పార్టీ నేతలతో సమావేశమవుతారు. ఇక రేపు R&B గెస్ట్ హౌస్లో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ ఉండబోతోంది. మధ్యాహ్నం 12 గంటలకు గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో రేపు అధికారులతో సమీక్షిస్తారు. 2:30 పిఎస్ మెడికల్ కాలేజీలో పార్టీ శ్రేణులతో మీటింగ్ నిర్వహిస్తారు. రేపు 4:10 మెడికల్ కాలేజీ హెలిప్యాడ్ నుంచి తిరిగి పయనమవుతారు. మొత్తం మీద ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఎన్నికల్లో గెలిచాక కుప్పంలో చంద్రబాబు పర్యటించబోతున్నారు. 2 రోజులు బిజీ షెడ్యూల్తో గడపబోతున్నారు సీఎం చంద్రబాబు. మా ప్రతినిధి లోకేష్ జాయిన్ అవుతున్నారు. లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు 2 రోజుల కుప్పం పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా ఆయన హంద్రీనివా కాలువను పరిశీలించబోతున్నారు. నియోజకవర్గంలో ఎలాంటి పనులు చేపట్టబోతున్నారు, అలాగే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు? ఎస్ రామదాస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సీఎంగా 4వసారి బాధ్యతలు చేపట్టినటువంటి చంద్రబాబు ఇవాళ సొంత నియోజకవర్గం అయినటువంటి కుప్పంలో 2 రోజుల పర్యటన నిమిత్తం మధ్యాహ్నం 12:50 చేరుకోనున్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఆయన చేరుకున్న తర్వాత వెంటనే పిఎస్ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్ లో హెలికాప్టర్ ద్వారా చేరుకున్న తర్వాత వెంటనే కూడా శాంతిపురం మండలంలో ఉండేటువంటి హంద్రీనివా కాలువకు సంబంధించి 2 గ్రామాల్లో 2 చోట్ల ఏదైతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి ఏదైతే వైరల్ గా మారినటువంటి, అంటే వాటర్ లేకుండా ఒక సినిమా సెట్ లాగా వేసినటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి స్థలంతో పాటు దాని ముందు భాగంలో ఉండేటువంటి హంద్రీనివా పనులకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా పరిశీలిస్తారు. అనంతరము ఆయన 3 గంటల ప్రాంతంలో కూడా కుప్పం సిటీలో ఉండేటువంటి ఎన్టీఆర్ విగ్రహం వద్ద కూడా భారీ బహిరంగ సభకి సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే 8వసారి కుప్పం నియోజకవర్గం నుంచి కూడా ఎమ్మెల్యేగా తనని ఆశీర్వదించినటువంటి కుప్పం నియోజకవర్గ ప్రజలకు తన కృతజ్ఞతలు చెప్తూనే కుప్పం నియోజకవర్గ అభివృద్ధి కోసం రానున్నటువంటి 5 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు, అదేవిధంగా గడిచినటువంటి 5 ఏళ్లలో ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వము టీడీపీ నేతలపై చేసినటువంటి దాడులు కావచ్చు, కుప్పంలో చేపట్టినటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల పైన ఎదుర్కోవాల్సినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా వాళ్ళకి వివరించేటువంటి కార్యక్రమం కూడా ఉండబోతుంది. అనంతరం 4:35 ప్రాంతంలో కూడా తిరిగి R&B గెస్ట్ హౌస్ చేరుకున్నటువంటి సీఎం చంద్రబాబు స్థానికంగా ఉండేటువంటి ప్రధానమైతే కీలకమైనటువంటి నేతలతో సమావేశంగా ఉన్నారు. ఇక ఈ కార్యక్రమం రేపు కూడా కొనసాగనుంది. రేపటి కూడా వివరాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉదయం 10 గంటల ప్రాంతంలోనే కూడా వినతి పత్రాల దగ్గర నుంచి కూడా ప్రారంభమై రేపు సాయంత్రం 4 గంటల వరకు కూడా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. అయితే చంద్రబాబు సీఎంగా 4వసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి కుప్పంకి వస్తున్నటువంటి నేపథ్యంలోనే పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు కుప్పం ప్రజలు ఆయనకి స్వాగతం పలికేటువంటి పరిస్థితుల్లో మొత్తం కూడా కుప్పం నియోజకవర్గం పసుపు బ్యానర్తో నిండిపోయానని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ చంద్రబాబుకి సుస్వాగతం అంటూ కూడా బ్యానర్లు వేసినటువంటి పరిస్థితుల్లో వైసీపీ నుంచి కూడా భారీ ఎత్తున టీడీపీలోకి చేరికలు కూడా ఉంటున్నాయని చెప్పి కూడా టీడీపీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇటు మున్సిపల్ ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితుల్లో ఇటు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అదేవిధంగా పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచులంతా కూడా 1 సైడ్ గా జరిగినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, కుప్పం నియోజకవర్గం నుంచి కూడా వైసీపీనే కీలకంగా కూడా అన్ని పంచాయతీల్లో కూడా సర్పంచ్లు, ఎంపీటీసీ, జడ్పీసీ స్థానాలను కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. అవన్నీ కూడా అప్పట్లో ప్రభుత్వం తమ చేతుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో బెదిరింపులకు గురి చేసి ఏకపక్షంగా గెలుపొందినటువంటి గెలుపుగా తాము భావిస్తున్నాం. కనుక తమని బెదిరింపు చేపట్టి చేసినటువంటి గెలుపు కాబట్టి ఖచ్చితంగా టీడీపీలో తమకు న్యాయం జరుగుతుందని చెప్పి స్వతహాగా తాము పార్టీలోకి వెళ్తున్నాము అని చెప్పి కొంతమంది వైసీపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే టీడీపీ నేతలు అయితే మాత్రం మొత్తం మీద కుప్పం నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఇటు చేరికలు భారీ ఎత్తున ఉండడమే కాదు, కుప్పంలో వైసీపీని ఖాళీ చేసేటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నామని చెప్పి కూడా తమ ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద 2 రోజుల పర్యటనలో కుప్పము చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఇప్పటికే మనం చూస్తున్నాం, అంటే నియోజకవర్గ వ్యాప్తంగా కూడా భారీగా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. పూర్తిగా ఎక్కడెక్కడ చంద్రబాబు ఫ్లెక్సీలతో పట్టణం అంతా కూడా నిండిపోయిన పరిస్థితి. అంటే స్థానిక సంస్థలు మీరు చెప్తున్నట్టుగా గతంలో పూర్తిగా వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు
ప్రతినిధులంతా తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారా చంద్రబాబు పర్యటనలో? ఖచ్చితంగా ఇప్పటికే అందుకోసం సంసిద్ధమయ్యారు. చాలా వరకు మండలం సంబంధించినటువంటి నేతలు, ఓన్లీ కుప్పం అని కాదు, రామకుప్పం, గుడిపాల, అదేవిధంగా శాంతిపురానికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు, అదేవిధంగా పంచాయతీ సంబంధించినటువంటి గ్రామ సర్పంచులు అందరూ కూడా టీడీపీలోకి చేరడానికి చంద్రబాబు సారథ్యంలోనే జాయిన్ అవ్వడానికి కూడా సంసిద్ధమయ్యారు. అయితే జాయిన్ అయ్యేటువంటి క్రమంలో అటు వైసీపీకి పూర్తి ఫేవర్ గా పనిచేసినటువంటి వ్యక్తుల, లేదా టీడీపీని అప్పట్లో ఎదిరించినటువంటి వ్యక్తుల, లేదా టీడీపీ సానుభూతి పనులు ఏంటి, వైసీపీకి సంబంధించినటువంటి నేతల బెదిరింపులకి తలకి ఎలాంటి పరిస్థితుల్లో అటు పైకి వ్యవహరించాల్సినటువంటి పరిస్థితుల్లో దారి తీసినటువంటి నేతల అనేది చెప్పి ఆలోచించి టీడీపీలోకి ఆహ్వానించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు కనుక ఖచ్చితంగా వైసీపీకి సంబంధించినటువంటి సానుభూతి పనులు అయితే ససేపరా టీడీపీలోకి ఆహ్వానించేటువంటి పరిస్థితి కాదు కదా, టీడీపీ కండువా వేసేటువంటి పరిస్థితి కూడా ఉండదని చెప్పి టీడీపీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద కుప్పం పర్యటనలో కీలకంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ అయితే మాత్రం ఈ పూర్తి బాధ్యతలను అయితే చేపట్టినటువంటి పరిస్థితి. ఇక మరోవైపు 4వ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతగా చేపట్టినటువంటి చంద్రబాబు కుప్పం పర్యటన సొంత నియోజకవర్గం కాబట్టి ఇటు ఆయన కుప్పంలో 2 రోజుల పర్యటన నేపథ్యంలో చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఆయన కలవడానికి పెద్ద ఎత్తున కుప్పం చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి రెవెన్యూ శాఖ, అదేవిధంగా ఇటు మరికొన్ని కీలకమైనటువంటి ప్రభుత్వ రంగ శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో కూడా చంద్రబాబు కుప్పంలో రేపు ఈవినింగ్ గా తను బయలుదేరడానికంటే మునిపే కీలకమైనటువంటి సమావేశం ఉండబోతుంది. దీనికి సంబంధించి కుప్పం కావచ్చు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తన సొంత జిల్లా కావచ్చు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవలసి ఉంటుంది, ప్రజా సమస్యలపైన ఏ విధంగా స్పందించాలని అధికారులకి దిశానిర్దేశం చేయడంతో పాటు ఒక విధమైనటువంటి వార్నింగ్ చంద్రబాబు ఇవ్వనున్నాడు అనేది కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. థ్యాంక్ యూ లోకేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది ఇవాళ తన సొంత నియోజకవర్గం కుప్పంకు ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి కుప్పంలో పర్యటిస్తున్నారు. 2 రోజుల పాటు ముఖ్యమంత్రి బిజీగా గడపబోతున్నారు. ఇవాళ 12:30కు హెలికాప్టర్లో ఆయన బయలుదేరుతున్నారు. ఇవాళ రేపు 2 రోజులు పూర్తి స్థాయిలో నియోజకవర్గ నేతలతో కూడా సమావేశం జరపబోతున్నారు. అలాగే కొన్ని చేరికలు కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఆంధ్రనీవా కాలువను ఆయన పరిశీలించబోతున్నారు. దాంతోపాటు పార్టీ నేతలతో సమీక్షిస్తారు. నియోజకవర్గ వ్యాప్తంగా తీసుకోవాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి అధికారులకు దిశానిర్దేశం చేస్తారు ముఖ్యమంత్రి.